రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం పెట్టిన ఎట్టోము పేరంటానికి సీఎం రేవంతాలు సారా అజిరిపడ్డాడు. ప్రెసిడెంట్ మేడం ఇస్తున్న ఆ దావత్కు ఒక సీఎం సారే పోయిండా. నేను ఒక్కని పోవుడు కాదు, నాతోని పాటు మీరు కూడా రాండ్రి అని మంత్రులందరితోని పోయిండా. మరి దావత్ ఎట్లా అయిందో ఏం కథనో అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. ఇట్లా ద్రౌపది మేడం దగ్గరికి రాగానే సీఎం సారు 2 చేతుల పబ్బది పట్టి దండం పెట్టిండు. మేడం కూడా మంచిగానే నవ్వుకుంటా దండం పెట్టింది. ముర్ము మేడం వెంట నడుచుకుంటా ఇగో వీళ్ళు ఫలాని ఆఫీసర్లు, ఇగో వీళ్ళు ఫలాని అధికారులని మేనోళ్ళను చూపెట్టుకుంటా పరిచయం చేస్తుంటే రాష్ట్రపతి మేడం ఇట్లా అందరికీ దండాలు పెట్టుకుంటా ముంగడికి నడిచింది. అటుగా చిక్కి ఇట్లా కూర్చొని 10 ఏళ్ల కుటుంబ పాలన గద్దె దింపినవని, ఒక్కనివే ఒంటరిగా చేయిపాటిని గెలిపించినవని మీరు ఏలుబడిలకు వచ్చినప్పుడు అందరూ అంటుంటే ఇన్నా. ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన నడిపిస్తున్నామని మీరు కూడా అంటుంటే ఇన్నా. కానీ మీ మాటల్లో ఉన్న ప్రజాపాలన మీ చేయిపాటిల చేతలాగా అనబడతలేదు. మీ కాంగ్రెస్ సర్కారులున్న తెలంగాణ ప్రజల బాధలు పోతాయి, బాగానే ఉంటారు అనుకుంటుంటే ఇప్పటికి ఏడాది అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగుల్నే అన్నట్టు ఉన్నదని, అట్లా కూడా వినబడుతుందని సీఎం సార్ను ద్రౌపది ముర్ము మేడం అడిగిందో, లేకుంటే దావత్కు పిలిచి అట్లా కూడా అడుగుడు ఎందుకు, మళ్ళీ ఎప్పుడన్నా తీర్పాటకం చేసుకొని మందలిద్దాం అనుకుందో ఏమో గానీ మొత్తానికైతే దావత్ ఇట్లా నడిచింది. అమ్మా రాష్ట్రపతి మేడము, మీరన్న సీఎం రేవంతాల సార్కి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అన్నదాతలను ఆదుకుంటామని లేనిపోని ఆశలు పెట్టి ఇన్ని దినాలైతున్నా ఇప్పటిదాకా కూడా ఏ పథకాన్ని కొనెల్లా నడిపిస్తలేరు ఎందుకు మేడము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.